హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఏపీ టెట్ వెబ్సైట్లో మెసేజ్ బోర్డ్లో చూడండి, ఏపీ టెట్ జూలై 2024 రివైజ్డ్ టెట్ షెడ్యూల్ రిలీజ్. అలాగే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఓన్లీ త్రూ డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, నాట్ ఆన్ మొబైల్స్ టు అవాయిడ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, అప్లికేషన్ని త్రూ కంప్యూటర్స్ నుండి కానీ లేదా ల్యాప్టాప్స్ నుండి మాత్రమే సబ్మిట్ చేయమని చూపిస్తున్నారు. మొబైల్స్ నుండి ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా అప్డేట్ చేశారండి. ఓకే, మీరు అప్లై చేసిన వాళ్ళు ఎలాంటి కంగారు పడనవసరం లేదు, మీ అప్లికేషన్ ఫిల్ అయి ఉంటుంది. అలాగే మెసేజ్ బోర్డ్లో రివైజ్ షెడ్యూల్ అని కూడా చూపించారు కదండి, నేను ముందే మీకు రీడ్ చేసి చూపించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది చూడండి, దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ మొత్తం మేము డేట్స్ అనేది అప్లికేషన్ స్టార్ట్ డేట్ నుండి మొత్తం చూడొచ్చు. డేట్ ఆఫ్ ఇష్యూ 2nd అండి. పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 3rd to 3rd. ఓకే, అంటే ఈ మంత్ 3rd స్టార్ట్ అయింది, నెక్స్ట్ మంత్ క్లోజ్ అవుతుంది. ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి అప్ టు 3rd దాకే ఉంది. ఓకే, అవైలబుల్ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి 19th నుండి స్టార్ట్ అవుతుందండి. అలాగే డౌన్లోడ్ హాల్ టికెట్ వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, 22nd. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ October 3rd to 20th October అండి. బోత్ సెక్షన్స్లో ఉంటాయి. ఓకే, ఇనిషియల్కి రిలీజ్ డేట్ వచ్చేసి 4th అండి. ఓకే, నెక్స్ట్ డేనే రిలీజ్ చేస్తాను అని చెప్పారు, అంటే వెంటనే రిలీజ్ అవుతుంది. అంటే 3rdకి మీరు ఎగ్జామ్ రాసింటే 4thకు డిస్ప్లే అవుతుంది. 1 day ఆఫ్టర్ ఈచ్ ఎగ్జామ్ అని చెప్పారు. అలాగే రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ వచ్చేసి నెక్స్ట్ డేనే ఉంటుంది, అది కూడా డే బై డే అనేది మేము చూడొచ్చు. అలాగే రిలీజ్ ఆఫ్ ఫైనల్కి వచ్చేసి 27th October. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి 2nd November ఉంటుంది. అంటే మాకు నియర్లీ నవంబర్ ఫస్ట్ వీక్లో మొత్తం రిజల్ట్ అనేది కంప్లీట్ అయిపోతాయి. అంటే మరి అక్కడ నుండి 90 days అనేది మాకు టైం అనేది ఇస్తారు డిఎస్సికు. ఓకే, మీరు ఎలాంటి అప్డేట్స్ కానీ రిలేటెడ్ టు డిఎస్సి కానీ టెట్ కానీ ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు అప్డేట్ చేయడం జరిగింది. దాని నుండి మీరు ఎలాంటి తప్పు లేకుండా, మిస్టేక్స్ లేకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.